హైదరాబాద్ లో మద్యం ప్రియులకు షాకింగ్ లాంటి వార్త ఇది. రేపు నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 23న నగరంలో మద్యం షాపులు మూసివేసి ఉండనున్నాయని సిపి పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయని తెలియజేశారు. నిబంధనలను ఉల్లంఘించి షాపులను తెరిచినట్లయితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఈ వారంలో మద్యం షాపులు మూసివేయడం ఇది రెండోసారి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా నగరంలో వైన్ షాపులు మూసి ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు బంద్ చేయనుండటంతో మద్యం ప్రియులకు వారంలోనే 2 సార్లు షాక్ తగిలినట్లయింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. అంజయ్ నగర్ లోని హాస్టల్లో ప్రమాదం జరిగింది. సంపుపై కప్పు తెరిచి ఉండడంతో అందులో పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హాస్టల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.